హాయ్. లుకింగ్ గార్జియస్. థ్యాంక్ యూ. సో శారీస్ అన్ని ఎలా అనిపించినాయి మీకు? చాలా బాగున్నాయి. అంటే ఇవేంటివి చిన్న చిన్నగా ఉన్నాయి? చిన్న పిల్లలకా? ఓ క్యూట్గా ఉంది. ఐ మీన్ చాలా బాగున్నాయి. వెరీ నైస్, వెరీ క్యూట్. నో సో క్యూట్. చాలా బాగుంది. చీరలు అంటే నాకు చాలా ఇష్టం. అండ్ నేను సంక్రాంతి సినిమా తర్వాత చాలా చీరలు కట్టాను. లైక్ ఐ థింక్ దట్స్ లైక్ మై హైయెస్ట్ శారీ వేసుకోవడం అనుకుంటున్నాను. అండ్ ఐ థింక్ ద స్టోర్ కలెక్షన్ ఇస్ అమేజింగ్. అదే చెప్తూ ఉన్నాను, కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా డిఫరెంట్గా ఉన్నాయి. లుక్ అట్ దిస్ గ్రీన్ అండ్ పర్పుల్. ఐ మీన్ ఇట్స్ వెరీ వెరీ యూనిక్ కదా. సో ఆయన నాకు సరిగా ఫోటోలు పంపించలేదు, లేకపోతే నేను అలాంటివి కాంబినేషన్ డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకునేదాన్ని. బట్ ఎనీవేస్ ఐ ఆల్సో లైక్ వాట్ ఐఎమ్ వేరింగ్. వాళ్ళే నాకు ఇచ్చారు. సో సంక్రాంతి సినిమా తర్వాత నాకు తెలిసి మీరే ఓపెన్ చేసిన స్టోర్స్ ఎవరు ఓపెన్ చేయలేదేమో. అలా అంటారా? అంటే దే ఫీల్ మేబీ వాళ్ళని అడగాలి. దే కాలింగ్ మీ. ఐమ్ సో అంటే ఇప్పుడు చాలా ఊరికి వెళ్ళి నేను చాలా చాలా ఓపెన్ చేశాను. అండ్ దిస్ ఫిలిం ఐ థింక్ ఇట్స్ గివెన్ దట్ రీచ్ అనమాట. అంటే అన్ని ఊర్లో నుంచి యూఎస్ కూడా వెళ్ళాను. 2 సార్లు యూఎస్కి వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను, మీటింగ్ ఆల్ ఆర్ తెలుగు పీపుల్. సో ఐ థింక్ ద రీచ్ ఇస్ గ్లోబల్. అన్నీ విలేజెస్ నుంచి అబ్రాడ్ దాకా చాలా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు దే రియలీ లవ్ భాగ్యం. సో ఐ థింక్ అది నాకు పెద్ద భాగ్యం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఎందుకు సంక్రాంతి తర్వాత మళ్ళీ ఇంత గ్యాప్ తీసుకున్నారు అందరూ? ఆ పప్పు అనేది అన్ని రీల్ వైరల్ అవుతుందంటే ఏ రోజు ఎవరు పప్పు చేసినా సరే అదే రీల్ వైరల్ అవుతూ వస్తుంది. సో దాని తర్వాత ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు? గ్యాప్ ఏం లేదమ్మా. ఫిలిం షూటింగ్ చేసి దాని తర్వాత రిలీజ్ అవ్వాలి కదా. థ్యాంక్ యూ మ్యామ్.